యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రావే, పెళ్లి నడక నడుస్తావే. ఇదిగో బాబు, ప్రేమతో నీ పెళ్ళానికి తాగించు బాబు. తాగు. తాగవే, తాగు. తాగు వైదేహి. వద్దు పోవా. పుత్తంటోందేంటి? అందులో బిళ్ళలు కలిపిన సంగతి కని తెలిసిపోయిందా? తెలిసే అవకాశం లేదే. ఏమైంది వైదేహి? అదేంటమ్మా, నీ భర్త చేతులతో ఇస్తుంటే తాగకుండా అలా వద్దంటున్నావు? బావ చేత్తో ఏదిచ్చినా తాగను అనని, కానీ ఈ జ్యూస్ మాత్రం తాగలేనమ్మా. ఇది తాగితే నా బిడ్డ. ఏమైంది వైదేహికి? ఏమవుతుందన్నా నీ బిడ్డకి? ఇంతమంది ఆశీర్వాదం ఉంది, పైగా పళ్ళరసం మంచిది. అసలెందుకు వద్దంటున్నావే? ఒక కార్యక్రమం అన్నాక కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. అవన్నీ పాటించాలి కదా. అమ్మా, నువ్వాగరా. నా కోడలు కొడుకు నీకోసం ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమందిని పిలిస్తే వాళ్ళకిచ్చే గౌరవం ఇదేనా? ఉత్త పుణ్యానికే నీకిష్టం లేదనుకుంటే ఏమనుకోవాలి? మనవడు తాగిస్తాడు, మాట్లాడకుండా తాగు. ఇవ్వు మనవడా. నాకొద్దునానమ్మా. నాకిష్టం లేకపోయినా తాగేస్తాను, కానీ నా బిడ్డకిష్టం లేదు. నీ బిడ్డకిష్టం లేకపోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిగాని పట్టిందా? నీ బిడ్డేమన్నా కడుపులో నుంచి వద్దని చెప్పిందా? బిడ్డకి ఇష్టం లేదని చెప్తున్నావు? చెప్పిందంటే మీరు నమ్మరు నానమ్మా, కానీ నాకు చెప్పినట్టు అనిపించింది. వైదేహి, ఏంటి కలని పట్టుకుని? తల్లి బిడ్డల అనుబంధం అంతే బావా. కలైనా నిజమైనా అనుభూతి ఒకటే ఉంటుంది. నా బిడ్డ వద్దనంది, వద్దు అంతే. అయితే ఇది కళ. కళని పట్టుకుని ఇంత హడావిడి చేస్తున్నావు? అయ్యో, చెప్తే అర్థం కావడం లేదా? కలే కావచ్చు నానమ్మా, కానీ నా బిడ్డ మొదటిసారి నన్ను అడిగింది. కాదని ఎలా అనగలను? ఇది ఆరెంజ్ జ్యూస్. కలలో నా బిడ్డ వద్దంది కూడా ఈ ఆరెంజ్ జ్యూసే. మరి కళ నిజం రెండు ఒకటైనప్పుడు నా బిడ్డ విషయంలో మాత్రం కళ అని ఎందుకు కొట్టి పారేయాలి? మీరందరూ ఏమనుకున్నా
నా దృష్టిలో నా బిడ్డ చెప్పినట్టే కాబట్టి నేను తాగను. మా అమ్మవు కదా, అది కాదే. బామ్మ వద్దంటుంది కదా, ఇంక బలవంతం చేయకండి. మామయ్య గారు, కార్యక్రమం అయిపోయినట్టేగా? అయిపోయింది బాబు. పట్టుకోండి. పద వైదేహి. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తామండి. అలాగేనండి. వెళ్ళొస్తామండి. నమస్తే, వెళ్ళరండి. పాలిస్తారు కదా సునైనా, ఆ పాలే ఇవ్వచ్చుగా. పాలే ఇద్దామనుకున్నానండి. డాక్టర్లు జ్యూస్ ఇమ్మన్నారని అత్తయ్య చెప్తే జ్యూస్ కలిపాను. సరే, సరే. నేను పాలే తీసుకెళ్ళిస్తాను. తప్పించుకున్నావే, తప్పించుకున్నావు. కానీ నిన్ను వదలను. ఈ 3 రోజుల్లోనే నీ బిడ్డ కథ ముగిస్తాను. హా. అమ్మో, వీళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ పిచ్చు కొట్టుడు కొడతారేమో. వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో ఏమో అర్థం కావట్లేదు. ప్లీజ్ రా, వద్దురా. మీకు దండం పెడతాడు రా, నన్ను వదిలేయండి రా. రే అమ్మా, రే ఏం కావాలిరా మీకు? ఏయ్, మర్యాదగా నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పు. లేదంటే ఈసారి ఆ నిప్పులు నీ నెత్తి మీద పోయాల్సి ఉంటుంది. వద్దు వద్దు వద్దు, తెలీదని చెప్తుంటే అర్థం చేసుకోరేంట్రా? ఇంకా తెలీదు అనే చెప్తున్నాడు. అసలు ఏం చేస్తే చెప్తాడు బహదూర్? ఎలాగైనా సరే నిజం చెప్పించండి. నా బిడ్డ. ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటూ చెప్తూనే ఉన్నావు. నీ బిడ్డకి ఏదో బంగారు కోట కట్టాలని. నాకు తెలియని బంగారం తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తెస్తానమ్మా? సర్దార్, రే ఏంట్రా ఇది? ఎందుకు నాకింత నరకం చూపిస్తున్నారు? ఆ నగల కోసమే మీ ఇంట్లో వాళ్ళు నిప్పుల గుండం తొక్కారంట కదా, నాయ్ సంజే. ఇప్పుడు నీ చేత నిజం కక్కించడానికి నిప్పుల గుండం తొక్కిస్తున్నా. బోలో. నాకు తెలీదు తెలీదు తెలీదు. మీరేం చేసినా నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదనే చెప్తాను. నాకు తెలియనప్పుడు తెలియదనే చెప్తాను కదా. అసలు ఎవరు మీరు? పోలీసులా? ఆ దేవర్స్ మిమ్మల్ని పంపించాడా? ఏం చేసినా వాడు చెప్పడు. వాడికి తెలియదని ఆ దేవర్స్కి చెప్పండి, చెప్పండి. సర్దార్, తెలీదు. సమజాగయ. నువ్వు ఏం చేసినా చెప్పవు. ఇక నీకు విముక్తి కలిగించాల్సిందే. అమ్మాయ్యా, మీకు దండం పెడతా, వదిలేయండి. విముక్తి కలిగించడం అంటే వదిలేయడం కాదురా, ఈ లోకం నుంచి విముక్తి కలిగించడం.
వద్దు వద్దు, నాకేం తెలీదు. నీకు 12 గంటల టైం ఇస్తున్నాం. ఈలోగా చెప్పావా సరే, లేదంటే ఇదే నిప్పులు నీ చితిమంటగా మారుతాయి. సంజే? ఛా! ఇంత నరకం చూపించినా నిజం చెప్పట్లేదు. ఒకవేళ తెలియదేమో బావా. లేదు వైదేహి, వాడు చాలా మొండోడు. వాళ్ళమ్మ మా పిన్ని ఆస్తి విషయంలో గొడవపడి మన కుటుంబానికి దూరంగా ఉంటుంది. ఆస్తి రాబట్టాలని పంతంతో ఉంది. వీడు ఆవిడ కొడుకు, తల్లి కొడుకులు కలిసి ఆస్తి కోసం ఏమన్నా చేస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. ఇంకో 12 గంటల్లో నిజం బయటపడుతుంది చూడు. అమ్మా, నగలు నా దగ్గరే ఉన్నాయని వీళ్ళు ఖచ్చితంగా తెలిసినట్టుంది. ఇవ్వకపోతే చంపేద్దామని డిసైడ్ అయినట్టున్నారు. నగల కోసం చావాలా? రండి డాక్టర్, ఈళ్ళే రండి. ఇదే డాక్టర్, వైదేహి ఉండేది ఇక్కడే. అవునా? ఈ ఇంట్లోనా? ఇక్కడెందుకుంటుంది? ఇది వైదేహిని పెంచిన తల్లిదండ్రుల ఇల్లు. అయితే ఇక నుంచి ఇక్కడికే రావాలన్నమాట. ఇక మీరు రావాల్సిన అవసరమే ఉండదు డాక్టర్. అదేంటి? అంటే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదని చెప్తున్నాను. ఇక్కడుండేది 3 రోజులే. తల్లి కాబోతున్నామని తెలిసాక ఇక్కడికొచ్చి 3 నిద్రలు చేయాలట. అది వీళ్ళ ఆచారం. సరే పదండి. నువ్వు కొట్టే దెబ్బకి వైదేహి కడుపులో బిడ్డ కరిగిపోవాలి. బావా, వాడు నిజం చెప్పే వరకు కాళ్ల కిందున్న నిప్పుల కుంపటి ఆరిపోదు కదా. ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? ఎలా ఆలోచించకుండా ఉండమంటావు బావా? వాడి దగ్గరున్నవి దేవుడి నగలు కావు, మన బిడ్డ ప్రాణాలు. ఆ వాలిని ఏం చేసినా తప్పులేదా? వైదేహి, చూసుకోవడానికి నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో మన మూడు ఎలా ఉంటే దాని తాలూకు ప్రభావం బిడ్డ మీద ఉంటుందట. ఇప్పుడు నువ్వు ఇలాగే కోపంగా ఉంటే మంచి కోపిష్టి బిడ్డ పుట్టే అవకాశం ఉంది. అందుకే ప్రశాంతంగా నవ్వుతూ ఉండు. అమ్మా, ఏమైంది వైదేహి? అటు ఇటు తిరిగాం కదా బావా, కాళ్ళు కొంచెం నొప్పులుగా ఉన్నాయి. అవునా? ఏ కాలు? బావా, ఆ? ఏంటి నువ్వు చేస్తున్న పని? తప్పేంటి? బిడ్డను మోస్తున్న వైదేహికి సేవలు చేస్తున్నాను. బావా బావా, వద్దు బావా. సైలెంట్గా ఉండు. డాక్టర్ గారా, మీరెందుకు వచ్చారు? మా ఇంట్లో అందరం బానే ఉన్నాం. అమ్మా ఒక నిమిషం ఆగు. నమస్కారం అమ్మా. అమ్మా వైదేహి. ఓ, ఆమోద నష్టం దానికోసం వచ్చిందా? అమ్మా వైదేహి, డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చారా?
నువ్వేమైనా పిలిపించావా బావా? ఇంట్లో వాళ్ళు పంపించినట్టున్నారు వైదేహి. వెళ్దాం పద. వైదేహి ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానక్క. డెకరేషన్ ఏంటి? అర్థమైంది. బాబాయ్ ఆనందం అంతా ఈ డెకరేషన్ లోనే తెలిసిపోతుంది. ఏమా వైదేహి ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. ఏం లేదమ్మా, చిన్న చెకప్. రూమ్కి వెళ్దామా? డాక్టర్ గారు ఆ రూమ్ లోకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. రండి, తీసుకెళ్ళమ్మా. ఏం లేదు దేవాంశ్, అత్తయ్య గారు దగ్గరుండి చెకప్ చేయించుకుని తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. ఇక్కడ నొప్పిగా ఉందమ్మా? లేదు. ఇక్కడ? ఆ. ఇక్కడ? లేదు లేదు కదా? ఇటు? ఆ, ఓకేనా? ఉమ్. ఎవ్రీథింగ్ ఓకే. టైంకి భోజనం చేస్తున్నావు కదా? చేస్తున్నాను డాక్టర్. అలాగే మందులు సరిగ్గా వేసుకోవాలి. జ్యూసులవి బాగా తాగాలి. చిన్న చిన్న ఎక్సర్సైజ్లవి చేయాలి. ఉమ్. అయ్యో, పగిలిపోయింది. నేను చీపురు తీసుకొస్తానే ఉండండి డాక్టర్. నువ్వెందుకమ్మా వెళ్ళడం? పర్లేదు డాక్టర్, మీరు కదలొద్దు. మళ్ళీ మీ కాళ్ళకు గుచ్చుకుంటాయి. నేను వెళ్ళి చీపురు తెస్తాను. రావచ్చు రావచ్చు. ఓకే రావచ్చు. ఎవరు చూడలేదు కదా బామ్మ? లేదు, ఎవరి సందడిలో వాళ్ళు ఉన్నారు. సరే తీసుకోండి. అయ్యో, అరవద్దు. షూ. ఈ తేలు వైదేహిని ఒక్క కాటేస్తే చాలు, కడుపులో బిడ్డ పైకి పోతుంది. ఎలాగైనా ఈ తేలు వైదేహిని కుట్టేలా చేయాలి. కుట్టించటం పెద్ద పని కాదమ్మాయి. దీనొక చెంబులో వేసి అందులో వైదేహి చెయ్యి పెట్టిస్తే మొక్కలు ఊడిపోయేలా కుట్టేస్తుంది. కానీ ఇది కుడితే కడుపు కరిగిపోతుందంటావా? బిడ్డని కరిగించడానికి కరెంట్ షాక్ సరిపోతుంది కదా బామ్మ? కరెంటు షాకా? అప్పుడు తేలెందుకు? తేలు కొట్టిన మంట తగ్గాలంటే కరెంట్ షాక్ ఇవ్వాలి బామ్మ. లేకపోతే ఆ నొప్పి భరించడం కష్టం. అప్పుడు ఆటోమేటిక్గా కడుపు పోతుంది. ఈ మాత్రం దానికి తేలెందుకు? నేరుగా కరెంట్ షాక్ ఇస్తే సరిపోతుంది కదమ్మాయి. అలా చేస్తే కావాలని చేసినట్టు దొరికిపోయే అవకాశం ఉంటుంది బామ్మగారు. అదే తేలిని వదిలితే సహజంగా కుట్టినట్టుంటుంది. తర్వాతిచ్చే కరెంట్ షాక్ తేలు కాటికిచ్చినట్టు అవుతుంది. కానీ రిజల్ట్ మాత్రం బిడ్డ పోతుంది. అర్థమైందా బామ్మ? అర్థమైందమ్మాయి. పుట్టినిల్లు మెట్టినిల్లు అదే అయినా పెరిగింది మాత్రం ఇక్కడే, నా చేతుల మీదనే కదా. నీ పురుడు కూడా ఇక్కడే, నా చేతుల మీదుగానే పోయిస్తాను మనవరాలా. అది ఇంట్లో అడుగు పెట్టగానే దానికి నా చేతుల మీదుగా పురుడు పోస్తానని మాటిచ్చాను. పిచ్చిది నమ్మేసింది, మారిపోయాననుకుంటోంది. అంటే నాకు
పొంది పోస్తానని చెప్పిన మాటలన్నీ అబద్ధమా? నాన్నమ్మ ఇంకా మారలేదా? అసలు రాత్రి తప్పించుకుంది. ఓ జ్యూస్ మొత్తం తాగుంటే లోపల పిండం పైకే పోయిండేది.